సో ముందుకెళ్దాం. సో ఇప్పుడు పేపర్ 2 గురించి మాట్లాడదాం. పేపర్ 2లో మనకు ఆల్రెడీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 3 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 3 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 3 చాప్టర్స్లో మనకు మొత్తం ఎన్ని మార్కులు అంటే 150 మార్క్స్. సో ఇది ఏపీ వాళ్ళకి సంబంధించి, తెలంగాణ వాళ్ళకి సంబంధించింది అయితే 75 మార్క్స్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, 75 మార్క్స్ సోషియాలజీ. సో యాస్టిస్గా రాస్తున్నాను. న్యూట్రిషన్ అంటే పోషకాహారము మరియు పోషక విద్య సంబంధించినవి 5 చాప్టర్లు మనకి ఇవ్వడం జరిగింది, 5 చాప్టర్స్. అదేవిధంగా రెండవది చైల్డ్ సైకాలజీ అండ్ జనరల్ ఎకానమిక్ అండ్ కోర్ ఇష్యూస్ అని పెట్టాడు. దీంట్లోనే జనరల్ ఎకానమీ ఉంది, ఇంకా ఇతరత్ర అనేక రకాల ఆస్పెక్ట్స్ చైల్డ్కి సంబంధించినటువంటి యాక్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో మేజర్గా 7 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది యాజ్ యూజువల్గా ఈఓ సిలబస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 3వ చాప్టరు సోషల్ వర్క్, సంఘ సంక్షేమ శాస్త్రం అని తెలుగులో అంటారు. దీంట్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. సో ఎన్ని మార్కులు అండి? 150 మార్కులు. ఎన్ని చాప్టర్స్ అండి? 3 చాప్టర్లు. సో ఒక్కొక్క చాప్టర్కి ఎంత అండి? 50 మార్క్స్. అంటే ఖచ్చితంగా ఇందులోంచి 50, ఇందులోంచి 50, ఇందులోంచి 50 వస్తాయని మనం లాస్ట్ నోటిఫికేషన్లో చెప్పాం. అట్లా ఏం రావు. అట్లా రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినాయని చెప్పి మనం సంకలు కొట్టవద్దు, రాలేదని చెప్పి ఏడవద్దు. ఎందుకంటే మనకు లాస్ట్ టైం ఈవోలో ఏమైందంటే న్యూట్రిషన్ నుంచే 70 మార్క్స్ అడిగాడు. కంప్లీట్ న్యూట్రిషన్ అంటే కాదు, దాంట్లో జనరల్ సంబంధించినటువంటి జనరల్ సైన్స్ బిట్స్ ఉన్నాయి. అంటే జనరల్గా పోషకాహారంలో వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు, లేకపోతే జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇందులో ఒక 10-15 క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. సో అంటే 50 మార్క్స్ వెయిటేజ్కి ఉన్నటువంటి సబ్జెక్ట్లోంచి ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఎక్కువ ఎందుకు అడిగినావు నువ్వు ఏపీపీఎస్సీ పేపర్ తయారు అడగొద్దు. ఎందుకంటే నేను ఈ యాంగిల్లో ఇస్తా అని చెప్తాడు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కూడా పేపర్ 1లో 100 మార్కులు ఇస్తాడు. ప్రతి ఒక్క చాప్టర్లోంచి మినిమం 5 నుంచి 10 మార్కులు వస్తాయని మనం జనరల్గా చదువుకుంటాం. ఒక్కొక్కసారి ఎకానమీ నుంచి 20 మార్కులు వస్తాయి, పాలిటీ నుంచి 20 మార్కులు వస్తాయి, బయోడైవర్సిటీ మనం ఎప్పుడు చదవని పుస్తకాల నుంచి 20 మార్కులు అడుగుతాడు. సో మేము అది చదవలేదు కదా, నువ్వు ఇట్లనే ఇస్తా అన్నావు అని అడగొద్దు. ఆయన ఇష్టం, ఆయన ఇచ్చిన దాన్ని మనం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేది ఆయనే కాబట్టి ఆయనే లేదా ఆమె ఏం క్వశ్చన్స్ ఇస్తే వాటికి ఆన్సర్ చేయి. నీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే దాంట్లో మంచిగా ఆన్సర్ చేసి నీకు ఉద్యోగం ఇస్తా అంట. సో అందుకే లాస్ట్ టైం ఏమైంది అంటే ఒక 10-15 క్వశ్చన్స్ న్యూట్రిషన్ నుంచి ఎక్కువ అడిగారు. ఇక జనరల్ దానికి 50 మార్కులు, ఒక 30 నుంచి 40 మార్కులు, సోషియాలజీ నుంచి ఒక 30 నుంచి 40 మార్కులు అడిగారు. ఎందుకంటే అక్కడ వెయిటేజ్ పెరిగింది కాబట్టి వీడికి వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు ఆ సేమ్ యాస్టీస్గా న్యూట్రిషన్ నుంచి ఇస్తారా అంటే ఇయ్యరు, చైల్డ్ సైకాలజీ నుంచి ఇస్తారా అంటే ఇయ్యొచ్చు, ఇవ్వకపోవచ్చు, సోషల్ వర్క్ నుంచి ఇస్తారా అంటే ఇయ్యొచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఏ టాపిక్ను ఎక్కువగా ప్రేమించకూడదు, ఏ టాపిక్ను అసలే వదిలేయకూడదు. 3 టాపిక్లు మనకు త్రిమూర్తుల్లాగా అన్నమాట. అంటే మనం ఖచ్చితంగా అన్ని టాపిక్స్ మీద సమగ్రంగా మనకు అవగాహన తెలుసుకోవాలి. దానికి ఏ బుక్స్ చదవాలనేది కూడా తెలుసుకోవాలి. సో ఈ 3 టాపిక్స్ అనేవి మనం ఇప్పుడు ఐకాన్ ఇండియా ద్వారా మేము ప్యాకేజ్ అందించబోతున్నాం. సో అక్కడికే వస్తున్నా. ఈ 3 చాప్టర్స్ కలిపి మీకు ఒక్కొక్క చాప్టర్కు మళ్ళీ ఎన్ని హవర్స్ చెప్తానో కూడా చెప్తాను. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టాపిక్ అంటే ఒక్కొక్క చాప్టర్కు 5 to 6 అవర్స్ చొప్పున. న్యూట్రిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 చాప్టర్లు ఉన్నాయి. దీంట్లో 5 to 8 అవర్స్ చొప్పున మీకు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోట్స్ రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ఇండివిజువల్గా సబ్జెక్ట్ టీచర్లు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నోట్స్ మీకు జిరాక్స్ సెట్ ఇవ్వమంటే ఇస్తారు. సో మీరు అది తీసుకొని చదవండి. క్లాస్ తర్వాత నోట్స్ చూడాలి, అంతేగాని నోట్స్ ముందుగా పంపించండి ఇంకా అది చూసుకున్నాం అంటే కాదు. క్లాస్ వింటూ నోట్స్ రాసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఏ పాయింట్ ఎక్కడ వచ్చింది అనేది. సో అలా ఈ యొక్క 7 చాప్టర్స్కు 5 to 8 అంటే ప్రతి చాప్టర్ మీద మినిమం ఒక 10 అవర్స్ క్లాస్ ఇవ్వాలనేది మా ప్రయత్నం.
సో సేమ్ యాస్టీస్గా సోషల్ వర్క్, దీంట్లో ఇంక్లూడింగ్ సోషియాలజీ కూడా చెప్పాలి కాబట్టి ఇంకొక 10 నుంచి 18 గంటలు నేను ఎక్కువ క్లాస్ తీసుకుంటాను. ఎందుకంటే బేసిక్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. బేసిక్స్ లేని వాళ్ళు అంటే అసలు సబ్జెక్ట్ మీద టచ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ టచ్ లేని వాళ్ళంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు చదవాలి ఎందుకు అనే లేకుండా డైరెక్ట్ వచ్చి క్లాస్లో కూర్చుంటారు, ఏది చెప్తే అది రాసుకుంటారు. అట్లా కాకుండా మనం పోయేది మామూలు చిన్న స్థాయి ఉద్యోగానికి కాదు, కానిస్టేబుల్ హోంగార్డ్ ఉద్యోగానికి కాదు, మనం పోయేది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగానికి. కాబట్టి ఫస్ట్ వీ నో ద బేసిక్స్ ఆఫ్ వీ నో ద ఫండమెంటల్స్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో అలా ప్రతి దానికి కొంత ఫండమెంటల్ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 10 to 15 అవర్స్ ప్రతి సబ్జెక్ట్లో దాని యొక్క మూలాంశాలు తెలుగు అకాడమీలో పక్కాగా రాసి ఉన్నటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత సిలబస్లో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్స్, అడ్వాన్స్డ్ కంటెంట్స్ డిస్కస్ చేస్తాం. దానివల్ల మన కంటెంట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు క్లాస్ రూమ్లో విన్నది యాస్టీస్గా రాసుకోవచ్చు. సో మళ్ళీ మీరు మన నోటిఫికేషన్ వచ్చే టైం వరకు ఇదంతా ఒకసారి విని నోట్స్ రాసుకుంటారు. కాబట్టి మీకు నోటిఫికేషన్లో చాలా వరకు సిలబస్ అనేది ముందే మీరు మైండ్లో ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ యొక్క 3 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 చాప్టర్ల మీద మీరు కలిపి మొత్తము ఒక 120 నుంచి 145 అవర్స్ వస్తుందండి. మినిమం 120 అవర్స్ ఇవ్వాలనేది మా ప్రయత్నం. ఏది పేపర్ 2కి సంబంధించి 5 to 8 అవర్స్ వేసుకున్నా కానీ మినిమం ఒక 100 నుంచి 120 గంటలు, వీలైతే 140 గంటలు అనేది ఇవ్వాలి. ఎందుకంటే అది సబ్జెక్ట్ సంబంధించిన పల్స్, అది క్లాస్ రూమ్లో ఇలా చెప్పడం అనేది. సో మళ్ళీ మేము ప్రిపేర్ కావడం అనేది ఇంకెక్కువ వరకు, మీరు ఓన్గా నోట్స్ రాసుకొని మళ్ళీ అడిషన్ చేయడం అనేది ఇంకా ఎక్కువ వరకు. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇటు ఒక టీచరు అతని యొక్క కష్టము, ఇటు యొక్క స్టూడెంటు ఆమె యొక్క కష్టము, ఇవి 2 కలిస్తేనే ఉద్యోగం. సో అంతేగాని ఇక్కడ నేనేదో చెప్తాను మీరేదో రాసుకుంటారో ఎగ్జామ్లో ఏదో వస్తుందని కాకుండా మీ సైడ్ మీరు వర్క్ చేయాలి. ఇంకా తెలియని కంటెంట్స్ మీద ఇంకా నోట్స్ రాసుకుంటూ పోవాలి. ఇటు కొంత వర్క్ టీచర్ అందిస్తాడు. ఇవి 2 కలుపుకుంటేనే మీరు ఎగ్జామినేషన్లు అప్లై చేస్తేనే మీరు 30 ఏళ్ళ పెన్షన్ తీసుకోగలుగుతారు. 30 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఒకటేసారి విఆర్ఎస్ తీసుకున్నా కానీ మీకు ఒక 10 నుంచి 20 లక్షలు డబ్బు వస్తుంది. సో ఇది అంతా బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్టుతో పాటు మనకు నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంది. ఎందుకంటే సాఫ్ట్వేర్, చాలామంది సాఫ్ట్వేర్ కావచ్చు వేరే ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి మన ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే ఇది సింగిల్ టైం షాట్. ఒక్కసారి కనుక మనం 6 నెలలు కూర్చుంటే లైఫ్లో మళ్ళీ మనం ఏం చేయాలరా ఎట్లా బతకాలరా అనే దానికి ఉండదు. సో లాస్ట్ టైం మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చాలా డౌన్ ట్రెడను సంబంధించినటువంటి స్టూడెంట్స్, చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చారు, చాలామంది ఇంట్లో పరిస్థితులు లేని వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చారు, ఒక్కొక్క నేపథ్యం నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్, ముందే చెప్తున్నా వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కోట్లలో లేవు. ₹1,00,00,000 ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, అస్సలు లేనటువంటి పేరెంట్స్ కావచ్చు. ఇక్కడ సమస్యే కాదు, చదవాలనే ఆశ, దాంతోపాటు ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకోవాలనే తపన ఖచ్చితంగా ఉద్యోగానికి చాలా ప్రేరణ కలిగిస్తుంది. ఉద్యోగం వచ్చేలోపు మీకు ఈరోజు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉద్యోగం వచ్చేలోపు ఇంకా పెరుగుతుంది. ఇంకా మీ యొక్క నాలెడ్జ్ స్థాయి కూడా గ్రూప్ 1 కొట్టాలి, సివిల్స్ కొట్టాలనే స్థాయికి వెళ్తారు. సో ఆ స్థాయికి ఉన్న వాళ్ళే ఈ ఉద్యోగం వస్తుంది. అంతేగాని సో మనం వచ్చినప్పుడే చూసుకుందాంలే అనేది కరెక్ట్ కాదు. సో అందుకే ఇలా 120 అవర్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 3 చాప్టర్లు పేపర్ 2లో మీకు 120 అవర్స్లో అందిస్తాము. సో ఇది మీరు మన యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా మీరు డైలీ చూడవచ్చు. సో ఈ 3 చాప్టర్లకు సంబంధించినటువంటి కాస్ట్ ఎంత అంటే ₹6,500 మాత్రమే.